ఒడిశాలోని నైని బొగ్గుగని టెండర్ల నోటిఫికేషన్ను వెనక్కి తీసుకోవాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్ నుంచి సంబంధిత డాక్యుమెంట్లను తొలగించారు. కోల్ లింకేజ్లో భాగంగా సింగరేణికి ఒడిశాలో అంగుల్ జిల్లాలోని నైని బొగ్గుగని దక్కిన విషయం తెలిసిందే. తవ్వకాలు, బొగ్గు ఉత్పత్తి పనులకు టెండర్ వేసే సంస్థ విధిగా దాన్ని సందర్శించాలి. ఆ సంస్థ గనిని సందర్శించినట్లుగా సింగరేణి ధృవీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధనపై విమర్శలొచ్చాయి. దీనిపై ఆదివారం బొగ్గు కోసం నీచ కథనం శీర్షికతో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ రాసిన వ్యాసంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలు ఏ నిబంధనలు విధించాయో వాటిపై అధ్యయనం చేసి తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలతోనే వెబ్సైట్ నుంచి టెండర్ డాక్యుమెంట్లు తొలగించినట్లు తెలుస్తోంది. దీనిపై సింగరేణి యాజమాన్యం ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.